మూడు పార్టీలు కూటమిగా వేదికపైకి వచ్చి జగన్ను ముప్పు తిప్పలు పెడదామని చూస్తుంటే మరోపక్క టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా చేస్తున్న బాగోతాలు ఒక్కొక్కటి బయటకు రావడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఇది కూటమి స్ఫూర్తికి, కూటమిలో కీలకమైన తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు విస్తృతంగా ప్రచారం జరగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. జూమ్ మీటింగ్లో ఎమ్మెల్యే ప్రసాద్ పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం మాట్లాడినా, ప్రవర్తించినా ఇక మీద ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఈ వారంలోనే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ వ్యవహారం, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ వ్యవహారం కూడా తెలుగుదేశం పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టేలా తయారైంది. కూటమి సూపర్ 6 హామీలను అమలు చేస్తోంది అని ప్రచారం చేసుకునే లోపే ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ వ్యవహారాలు కూటమి ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా మిగులుతున్నాయి. వైసీపీ సారథ్యంలోని జగన్ను పూర్తిగా బలహీనపరచాలని భావిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే భారంగా మారుతున్నారు. వారు చేస్తున్న చేష్టలు, మాట్లాడుతున్న మాటలు కూటమికి నష్టం కలిగించేలా తయారవుతున్నాయి. ఇది పరోక్షంగా జగన్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వెళ్లడం విశేషం. గతంలో జగన్ పార్టీలోని ఎమ్మెల్యేలు సైతం మహిళల విషయంలో చేసిన కొన్ని చర్యల కారణంగా వైసీపీ అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అదే బాటలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నడుచుకోవడంతో కూటమికి కూడా మరకలు తప్పేలా లేవు. ఇది పరోక్షంగా చతికిల పడుతున్న జగన్ పార్టీని మళ్లీ బతికించడం లాంటి చర్య అని చెప్పాలి. సాక్షాత్తు ఆ పనిని కూటమి ఎమ్మెల్యేలు చేస్తూ ఉండడం గమనార్హం. దీనిపై ముఖ్యమంత్రి దృష్టి సారించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రాను రాను కూటమి ఎమ్మెల్యేలు ప్రవర్తన, తీరు ప్రజలకు ఏమాత్రం రుచించడం లేదు అన్నది సర్వేలు చెబుతున్న మాట. ఇది జగన్ పార్టీకి సానుకూల అంశంగా మారుతుంది.